విషయమన్నా ఆ, రాష్ట్రంలో 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్, రాష్ట్రమంతా జరిగిన అరాచకాలు ఒక ఎత్తు అయితే ఉమ్, పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేసిన అరాచకాలు మరో ఎత్తు. ఉమ్, దురదృష్టకరం ఏమంటే ఉమ్, 2024లో ప్రజలు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించిన తర్వాత కూడా ఉమ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యుల అరాచకాలు అయితే మాత్రం పుంగనూరుని వదిలి వెళ్ళడం లేదు. ఆ, పుంగనూరులో ఇప్పుడు కూడా వాళ్ళ రౌడీయిజము వాళ్ళ దౌర్జన్యాలు కొనసాగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు తిరుపతి నుండి ఎంపీ మిథున్ రెడ్డి గారు రౌడీలని గూండాలని ఆయుధాలు కర్రలు ఆ, బీరు బాటిళ్లు తీసుకొని వచ్చి ఈరోజు పుంగనూరులో వచ్చి పుంగనూరు నడిబొడ్డులో వచ్చి ఈరోజు దాడి చేసే ప్రయత్నం చేశారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దానికి సాధారణ ప్రజలు తిరగబడ్డారు తప్ప ఇక్కడ పూర్తిగా వేరే ఏ ఒక్క కారణము లేదన్నా. 100% దీనికి బాధ్యత వహించాల్సింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు. అంటే మీ అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? దాడి అక్కడ చేసింది జరిగిన సంఘటన తెలుగుదేశము ప్రత్యక్ష ఇతర సాక్షి పార్టీల ప్రజలు కార్యకర్తలు చూశారు. దాడి చేశారని వాళ్ళు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అక్కడ ఎవరు దాడి చేశారు, ఏం జరిగింది అంటే తిరుపతి నుండి మీరు గూండాల్ని, అదేవిధంగా వాళ్ళ సొంత మండలం సదుం మండలము ఎర్రాతివారిపల్లెం నుండి గూండాల్ని కర్రల్ని బీర్ బాటల్ని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందన్న? గొడవ చెయ్యడానికే వచ్చాడు అతను. ఇక్కడ వేరే కార్యక్రమం అంటూ ఏమీ లేదు. పుంగనూరులో పుంగనూరు ప్రజలు కానీ పుంగనూరు నియోజకవర్గానికి కానీ పెద్దిరెడ్డి కుటుంబం అవసరము ఏ ఒక్కరికి లేదు, ప్రజలకి లేదు. ఆ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. కేవలము గొడవ సృష్టించడానికి అతను రెచ్చగొట్టడానికే వచ్చాడు తప్ప ఇంకొకటి కాదు. అసలు ఎందుకు రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ ఆయన గ్రూప్ కానీ ఇట్లా ఇతర పార్టీల నాయకుల మీద, మీలాంటి వాళ్ళ మీద, అటు బాబు గారు లాంటి వాళ్ళ మీద, ఇతర బీజేపీ నాయకుల మీద ఎవరిని అక్కడ ఉండొద్దు అనే టార్గెట్తో పనిచేస్తున్నారా? ఏంటి వీళ్ళ లక్ష్యం ఏంటి? అధికారం ఉన్నప్పుడు అదే చేశారన్నా. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ఇక్కడ మా గూండాయిజానికి మా రౌడీయిజానికి అడ్డు లేదు, మేం ఏం చేసినా మమ్మల్ని అడ్డుకునే వాళ్ళు లేరు అని చెప్పి ప్రజల్లో ఇంకా ఆ భయాందోళనలు ఏవైతే గత 5 సంవత్సరాల్లో బిక్కుబిక్కుమంటూ ప్రజలు బ్రతికారో దాన్ని కంటిన్యూ చేసే కార్యక్రమం చేయడం కోసమే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబం వల్ల పొంగనూరు నియోజకవర్గానికి కానీ చిత్తూరు జిల్లాకు కానీ ఏ ఒక్క వర్గానికి కానీ మంచి జరగలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు అరాచకాలు కంటిన్యూ చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వము తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటే తప్ప వీళ్ళ అరాచకాలు ఇక్కడతో ఆగవు. కానీ ఇప్పుడు అంతా అరాచక పాలన, రాక్షస పాలన ఉంది, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ట్వీట్ పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, చూసే ఉంటారు మీరు. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఇలాంటి పదాలు జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో నుండి రావడమే పెద్ద హాస్యాస్పదం అన్న. అరాచకాల గురించి, రౌడీయిజం గురించి, దౌర్జన్యాల గురించి, దోపిడీ గురించి, వేటి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు